కేసీఆర్కు షాక్. కాంగ్రెస్లో చేరుతున్న మదన్ రెడ్డి. హస్తంగూటికి మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సంగారెడ్డి సభకు ముందు రోజే కారు దిగిన నాయకుడు కాంగ్రెస్లో చేరిండు. నేడు సంగారెడ్డిలో బీఆర్ఎస్ సభ హాజరుగానున్న అధినేత కేసీఆర్. మాజీ సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడైన నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కారు దిగడంతో ఎంపీ ఎన్నికల వేళ మెదక్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మొత్తానికైతే మెదక్ పార్లమెంటుకు సంబంధించిన విషయంలో మెదక్ పార్లమెంటు స్థానంలో ఈరోజు మరి మదన్ రెడ్డి, కేసీఆర్కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి మదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది ఒక రకంగా నీలం మధు ముదిరాజుకి మరింత ఊరటగా చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికే అటు రఘునందన్ రావుకు ఇటు బీఆర్ఎస్ అభ్యర్థికి ఇద్దరికీ లేనంత క్రేజు నీలం మధు ముదిరాజుకు ఉంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉండటము, రేవంత్ రెడ్డి సపోర్ట్ దొరకడము, స్థానికంగా ఉన్నటువంటి మెదక్ నాయకులు అందరి సపోర్ట్ కూడా ఆయన దొరకడం అనేది ఈరోజు నీలం మధు ముదిరాజే గెలిచేటువంటి అవకాశాలు అక్కడ కనబడతా ఉన్నాయి ఈ క్రమంలో. ఎందుకనంటే బీజేపీ రఘునందన్ రావు అనే వ్యక్తి మెదక్ పార్లమెంటు సంబంధించిన విషయంలో ఈరోజు రఘునందన్ రావు అనేది దుబ్బాకలనే ఓడిపోయిండు. అప్పుడు బై ఎలక్షన్లలో ఏదో ఎమ్మెల్యే చనిపోవడం వల్ల వచ్చిన ఎలక్షన్లో ఆయన ఏదో గెలిచిండు, కానీ దుబ్బాక నియోజకవర్గ ప్రజలే ఆయన వద్దనుకున్నారు. మరి వద్దనుకున్నటువంటి వ్యక్తిని ఈరోజు తీసుకొచ్చి ఎంపీగా పెడితే ఎట్లా గెలుస్తారని చెప్పేసి వార్తలు వినబడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా మెదకు సంబంధించిన విషయంలో నీలం మధు ముదిరాజు ఇట్లా కాంగ్రెస్లో ఒకవేళ బీజేపీ నాయకులు కొంతమంది, బీఆర్ఎస్లో మరింత మంది కనుక కాంగ్రెస్ పార్టీ పెడితే కళ్ళు మూసుకొని నీలం మధు ముదిరాజు అయితే అక్కడ బయటపడేటువంటి అవకాశం ఉన్నాయి. ఎందుకంటే బీసీ సామాజిక వర్గం మొన్న లోక్సభ అంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడు ముదిరాజు నినాదాన్ని నెత్తి మీద ఎత్తుకొని మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఈరోజు కొట్లాడినటువంటి వ్యక్తిగా నీలం మధు ముదిరాజు కనబడడు. మరి ఏ పార్టీ టికెట్ ఇవ్వకుండా మోసం చేస్తే బీఎస్పీ పార్టీలో చేరి బీఎస్పీ నుండి దాదాపు 40,000 నుండి 60,000 ఓట్లు సంపాదించుకున్న వ్యక్తి నీలం మధు ముదిరాజు. అంటే ఆ పార్టీ నుండి గెలిచేటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిగా ఆయన కనబడ్డాడు. మరి అట్లాంటి వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఏరి టికెట్ తెచ్చుకున్నాడు అంటే కంపల్సరీ కూడా ఈసారి మెదక్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసినటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అది మదన్ రెడ్డి రావడం వల్ల మదన్ రెడ్డి ఓటు బ్యాంక్ అనేది మొత్తం కూడా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కు డైవర్ట్ అయింది. మరి ఈ క్రమంలో అక్కడ నీలం మధు ముదిరాజుకు మరింత గ్రాఫ్ పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కేసీఆర్ ఈరోజు సంగారెడ్డి సభ పెడుతున్నాడు. సంగారెడ్డి సభలో ఏం మాట్లాడతాడు? ఎందుకంటే ఈ మధ్యకాలంలో కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ పూర్తిగా ఎవరైతే పార్టీ మారుతున్నారో వాళ్ళందరినీ దొంగలు లంగలను తిడుతూ ఉన్నారు. మరి మదన్ రెడ్డి కూడా ఆ మాట అంటాడా చూద్దాం. ఇక 540 ఎకరాలకు ఎసరు. గండిపేటలో బిలాదాకల భూములు. కోకాపేట నియోపాలిస్ పక్కనే స్థలం. ఎన్నో ఏళ్లుగా కోర్టుల్లో కేసులు. కొందరికి పాస్బుక్స్ కూడా జారీ చేశారని చెప్పేసి కలెక్టర్ పాస్బుక్లు కూడా జారీ చేసినని చెప్పేసి కూడా వార్తలు వినబడుతున్నాయి. మరి ఎంక్వైరీ చేస్తే ప్రభుత్వానికి భారీగా ఆదాయం 10,000 కోట్ల రూపాయలు. ఈ ల్యాండ్ వాల్యూ 10,000 కోట్ల రూపాయలు. 10,000 కోట్ల రూపాయల భూమిని కనుక వీళ్ళు వెనక్కి తీసుకొచ్చేది ఉంటే, ఇదే భూమిని ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కనుక గుత్తకిచ్చేది ఉంటే 10,000 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చేటువంటి అవకాశాలు. మరి రంగారెడ్డి జిల్లా గండిపేట మండలానికి ఆనుకొని ఉన్న ఖానాపూర్లో గల బిలాదాకల భూములకు కొందరు ఎసరు పెడుతున్నారు. ఇక్కడ సుమారు 540 ఎకరాల భూమి ఉండగా ప్రైవేటు వ్యక్తులు ఈ ల్యాండ్ పార్సిల్లోని 150 ఎకరాలను క్లెయిమ్ చేస్తున్నారు. ఇది సర్వే చేయని బిలాదాకల భూమి అని రిటైర్డ్ అధికారులు చెబుతుండగా ఇప్పుడేమో దీన్ని సర్వే నెంబర్ 65గా చూపిస్తున్నారు. ఈ సర్వే నెంబర్లో 77 ఏళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరగలేదని స్పష్టంగా తెలుస్తున్నది. అలాంటప్పుడు ఈ క్లైమ్స్ ఎలా వచ్చాయనేది అంతుచిక్కని ప్రశ్న. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని స్థానికులు అభిప్రాయం చేస్తున్నారు. మొత్తానికైతే కలెక్టర్లు వెంకటరామరెడ్డి లాంటి కలెక్టర్లు ఉన్నారు కదా, బీఆర్ఎస్ పార్టీలో చేరేటువంటి కలెక్టర్లు, ఆ కలెక్టర్ లాంటి వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా కలెక్టర్లు, రాజకీయ నాయకులు, స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే వీళ్ళందరూ కలిసి తెలంగాణలో భూములు 10,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఈరోజు కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆల్రెడీ 77 ఏళ్ళుగా ఎలాంటి ముచ్చట్లు లేనటువంటి 150 ఎకరాల భూమిని ఈరోజు కబ్జా చేసిన ప్రయత్నం. 540 ఎకరాలు ఉంటే అందులో 150 ఎకరాల భూమిని కబ్జా చేసిన ప్రయత్నం చేస్తున్నారు. వాటికి పాస్బుక్లు కూడా వచ్చినాయి. అవసరమైతే వాళ్ళకి రైతు బంధు కూడా పడుతుంది. రేపు మాపు రైతు బంధు పడ్డదో ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి పరిస్థితి తెలంగాణలో భూముల పేరుతో చేశారు. ఇక మా వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆర్ రమేష్ లాంటి వాళ్ళైతే వాళ్ళ నియోజకవర్గంలో ఏ ఊర్లో కూడా ఆయనకు భూమి లేనటువంటి ఊరు లేదు. వర్ధన్నపేట నియోజకవర్గంలో ప్రతి ఊర్లో ఆయనకు భూమి ఉంటుంది. అంటే ఆ రకంగా కబ్జాలు చేసిన పరిస్థితి బీఆర్ఎస్ పాలనలో ఉంది. మొత్తానికైతే 10,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ భూమికి సంబంధించిన విషయంలో మరి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అక్రమ ల్యాండ్కు సంబంధించిన కబ్జా విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసేది? ప్రతి అంశాన్ని బయటికి తీస్తున్నారు, తెర మీదకి తెస్తున్నారు. తెర మీదకి తెచ్చిన తర్వాత ఎవరు ఈ పని చేసిరనే విషయాన్ని మాత్రం ప్రభుత్వం చెప్పకుండా పూర్తిగా పక్క జరిగేటువంటి ప్రయత్నం చేస్తుంది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమైనా లేదంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయంలో అయినా ఈ భూమి కోకాపేట భూములకు సంబంధించిన విషయంలో అయినా ఎక్కడ ఏది చూసినా కూడా ప్రతి దాంట్లో అవినీతి జరిగిందంటారు, అవినీతి చేసింది మాత్రం ఎవడో చెప్పడు. ఇది పరిస్థితి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆ బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడానికి భయపడుతుందన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రానున్న లోక్సభ ఎలక్షన్లో మీరు తప్పకుండా ఏ రాజకీయ నాయకునికి తలగకుండా వాళ్ళు ఇచ్చిన డబ్బులకు తలగకుండా ఆలోచించి ఓటు వేయాలనే పరిస్థితి మేము కోరుతా ఉన్నాం. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.